సుమన్ టీవీలో మీ బిజినెస్ ప్రమోషన్స్ కోసం ఈ కింది నెంబర్ను సంప్రదించగలరు. సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం. నేను డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు, సర్టిఫైడ్ ఫైనాన్షియల్ ప్లానర్ని. లాస్ట్ ఇయర్ సెబీ ఒక కొత్త రెగ్యులేటెడ్ ఇన్వెస్ట్మెంట్ని తీసుకొచ్చింది ఏప్రిల్ 1, 2025 నుంచి. దాని పేరే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్, SIF. సో ఈ SIFs ఏంటంటే ఒక కొత్త శకం ఇన్వెస్ట్మెంట్ రీటైల్ ఇన్వెస్టర్స్కి వచ్చింది. ఇంతకుముందు ఓన్లీ మ్యూచువల్ ఫండ్స్ రెగ్యులర్గా లాంగ్ ఓన్లీ, అంటే కొనేసి స్టాక్స్, అంటే ఫండ్ మేనేజర్ స్టాక్స్ కానీ బాండ్స్ కానీ కొనేసి వెయిట్ చేసేవాళ్ళు. షార్ట్ సెల్లింగ్ చేసే అవకాశం ఉండకపోయేది, డెరివేటివ్స్ యూజ్ చేసుకోవడానికి అవకాశం పోయేది. అలాంటి హెడ్జ్ ఫండ్ స్ట్రాటజీస్ని కూడా రీటైల్ ఇన్వెస్టర్స్కి అందుబాటులోకి తీసుకొచ్చారు SIF ద్వారా. సో ఈ SIF ఎవరికి సూటబుల్? ఇది ఒక వన్ ఆఫ్ ద కాంప్రిహెన్సివ్ వీడియో అవబోతోంది. ఇండియాలో ఇప్పటివరకు ఉన్న ఎన్ని SIFలు రన్ అవుతున్నాయి, వాటి పర్ఫార్మెన్స్ ఉంది, అన్నిటిని మంచిగా కంపైల్ చేశాను ఈ వీడియోలో. ప్లీజ్ వాచ్ ఇట్ అంటిల్ ద ఎండ్ అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. ఎందుకంటే SIF మీద డౌట్ ఉన్న వాళ్ళందరికీ కూడా మోస్ట్ ఆఫ్ ద డౌట్స్ క్లియర్ అవుతాయి ఈ వీడియో చూస్తే. లెట్స్ గో హెడ్. మనం చూసుకుంటే ఏంటంటే ఎందుకు వచ్చింది అనేది ఫస్ట్ వెరీ ఇంపార్టెంట్. ఫస్ట్ థింగ్ చూసుకుంటే మ్యూచువల్ ఫండ్స్ అనేది పాపులర్, ఎందుకంటే లో ఎంట్రీ, ఎటువంటి ఇన్వెస్ట్మెంట్ చిన్న అమౌంట్తో కూడా చేసుకోవచ్చు. కాకపోతే ఓన్లీ సింపుల్ లాంగ్ ఓన్లీ, అంటే పోర్ట్ఫోలియోలో స్టాక్స్ కొని పెడతారో, అది పెరిగితే మీకు రిటర్న్స్ వస్తాయి, తగ్గితే రిటర్న్స్ రావు. అది వెరీ సింపుల్, కాంప్లెక్స్ కాదు. కాకపోతే పిక్కింగ్ స్టాక్స్ అవన్నీ కాంప్లెక్స్ ఉండొచ్చు, బట్ స్ట్రాటజీ మాత్రం, ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ మాత్రం స్ట్రైట్ ఫార్వర్డ్. వేరాజ్ నెక్స్ట్ వచ్చేసి ఇటు పక్కన PMS ఉండింది, మినిమం 50 లక్షల ఇన్వెస్ట్మెంట్. అక్కడ మీకు మంచి మంచి సెలక్షన్ కానీ, ర్యాండమ్గా ఆర్ డైనమిక్గా పోర్ట్ఫోలియో మార్చడం కానీ, ఒక ఫండ్ మేనేజర్ తన డిఫైన్డ్ స్టైల్లో ఇన్వెస్ట్ చేసేవారు, అది PMS ఉండింది. సో ఈ 50 లక్షల కింద మ్యూచువల్ ఫండ్స్ పైన మధ్యలో ఏమీ అవైలబుల్ లేక ఇన్వెస్టర్స్ అందరూ కూడా అన్రెగ్యులేటెడ్ ప్లేయర్స్ దగ్గరికి వెళ్ళిపోయి డబ్బులు పొడగొట్టుకుంటున్నారు. అవి జరగకుండా ఉండడానికి సెబీ ఏం చేసిందంటే SIF తీసుకొచ్చింది. ఇక్కడ మినిమం అనేది 10 లక్షలు ఇన్వెస్ట్మెంట్. ఇక్కడ కొన్ని అడ్వాన్స్ స్ట్రాటజీస్ వాడతారు అండ్ ట్రాన్స్పరెన్సీ ఉంటుంది అండ్ రిటర్న్స్ బాగా ఉండొచ్చు. అట్ ద సేమ్ టైం వోలటిలిటీ కూడా కంట్రోల్ అవ్వచ్చు. సో ఇక్కడ ఏంటంటే ఎవరికైతే కొంచెం డబ్బులు ఉన్నాయో, 10 lakhs ప్లస్ ఉన్నాయో, చాలా రోజు నుంచి ఇన్వెస్ట్ చేస్తున్నారు మ్యూచువల్ ఫండ్లో, 30-40 lakhs చేస్తున్నప్పుడు ఇది ఒక కొత్త ఆప్షన్. మీ దగ్గర ఇప్పుడు లంసమ్ ఉంది, ఇంకొక కొత్త మెథడ్ దొరికింది, నా దగ్గర 50 లక్షలు లేవు PMSలో పెట్టడానికి, బట్ కొంచెం అమౌంట్ ఉంది దానిలో చేయాలనుకుంటే SIF మంచి మార్గం. సో మనం చూసుకుంటే SIF నేను చెప్పాను ఆల్రెడీ, ఇట్స్ SIF అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఇది మినిమం ఒక 10 లక్షలు. ఇప్పటివరకు ఉన్న మేజర్ కేటగిరీస్ చూసుకున్న ఈక్విటీ లాంగ్ షార్ట్ అని, టాక్టికల్గా లాంగ్ అండ్ షార్ట్ రెండు చేస్తారు. అంటే షార్ట్ అంటే సెల్లింగ్, అంటే లేకపోయినా సరే డెరివేటివ్స్ ద్వారా కానీ పార్టిసిపేట్ చేసి మా అన్హెడ్జ్ పొజిషన్స్ తీసుకొని కూడా మార్కెట్ సైడ్ వేస్ ఉన్నప్పుడు కానీ, ఒక స్టాక్ పడిపోతుందని తెలిసినప్పుడు కూడా రిటర్న్స్ జనరేట్ చేసే కెపాసిటీ ఈ స్ట్రాటజీకి ఉంటుంది. అట్లాగే డెట్లో కూడా లాంగ్ షార్ట్ స్ట్రాటజీస్, హైబ్రిడ్ డైనమిక్ స్ట్రాటజీస్, ఇవన్నీ ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే అన్హెడ్జ్ షార్ట్ పొజిషన్స్ అనేది అలౌడ్ ఉన్నది ఇక్కడ 25% ఆఫ్ పోర్ట్ఫోలియో. ఎటువంటి కేటగిరీ అయినా సరే ఇది SIFలో అన్నిట్లలో కూడా 25% అన్హెడ్జ్డ్ షార్ట్ సెల్లింగ్ అనే ఆప్షన్, పొజిషన్స్ అనేది తీసుకునే అవకాశం ఉంది. సో ఇది ఫస్ట్ టైం రీటైల్ ఇన్వెస్టర్స్కి వచ్చింది. దెన్ SIF ఎవరికి? ఫస్ట్ సీజన్ రీటైల్ ఇన్వెస్టర్స్, కొంచెం ఆల్రెడీ కొన్ని సంవత్సరాల నుంచి ఇన్వెస్ట్ చేస్తున్న వాళ్ళకి, కొంచెం ఇన్వెస్ట్మెంట్స్ మార్కెట్స్ను అవగాహన ఉన్న వాళ్ళకి. సెకండ్, HNIs ఇన్స్టిట్యూషన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కూడా సూటబుల్. దే ఆర్ ఆల్రెడీ నో వాట్ దే ఆర్ గెటింగ్ ఇన్ టు. కొంచెం రిటర్న్స్ బెటర్ కావాలి, మంచి కాంప్లెక్స్ ప్రోడక్ట్ విత్ బెటర్ అడ్వాంటేజ్ కావాలి అనుకుంటే 50 లక్షల బదులు నేను 30-20 పెడతాను అంటే SIFs వండర్ఫుల్. దెన్ డెరివేటివ్స్ మీద అవగాహన ఉన్న ఇన్వెస్టర్స్ కూడా ఇది సూటబుల్ అనమాట. మీకు తెలుసు హెడ్జింగ్ పొజిషన్స్తో ఎలా డబ్బులు సంపాదించవచ్చు, మార్కెట్స్ ఎక్కువగా పెరగనప్పుడు కూడా మనకు రిటర్న్స్ ఎలా జనరేట్ చేయొచ్చు డెరివేటివ్స్ ద్వారా చాలామందికి తెలుసు. అలాంటి ఇన్వెస్టర్స్ మాత్రమే ఇది సూటబుల్ SIFs. సో ఇక్కడ ఆపరేషనల్ రూల్స్ ఇప్పుడు కొత్తగా మొన్నటి వరకు లేకుండా ఇప్పుడు ఇక్కడ కూడా SIPలు కానీ, STPలు కానీ, SWPలు కానీ అలో చేశారు. సో మనము SIP 10 లక్షలు మినిమం పెడతాము, దానిపైన SIP రన్ చేయొచ్చు ఒక SIFలో. అట్లాగే డెట్
ఫండ్లో పెట్టి అక్కడి నుంచి డెట్ ఎస్ఐఎఫ్లో పెట్టి అక్కడి నుంచి కూడా మనము ఎస్టీపీ ఈక్విటీలోకి చేయొచ్చు. రకరకాల స్ట్రాటజీస్ ఉన్నాయి, నేను చెప్తాను ఈక్విటీస్లో. అట్లాగే సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్ కూడా త్వరలో, ఇప్పుడు ఆల్రెడీ కొన్ని ఫండ్స్ స్టార్ట్ చేశాయి, మోర్ ఫండ్స్ స్టార్ట్ చేయబోతా ఉన్నాయి ఎస్ఐఎఫ్లో, ఎందుకంటే ఇది వీఆర్ వెయిటింగ్, ఇట్ స్టార్టెడ్ నౌ. సో ఇక్కడ చూసుకుంటే మేజర్ 3 కేటగిరీస్ ఇప్పుడు కరెంట్లీ ఉన్నవి, ఇంకా మోర్ కేటగిరీస్ మైట్ బి కమింగ్. ఒకటి ఈక్విటీ లాంగ్ షార్ట్. ఇక్కడ కోర్ ఫోకస్ ఏంటంటే లార్జ్ కావచ్చు, మిడ్ కావచ్చు, స్మాల్ క్యాప్ కావచ్చు, బట్ కోర్ ఈక్విటీస్ ఉంటాయి, టాక్టికల్గా ఎడ్జింగ్ తీసుకుంటూ ఉంటారు. సో ఇక్కడ మోస్ట్ ఆఫ్ ద టైం ఏంటంటే ఆల్ఫా అంటే అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేయడానికి ఈవెన్ డ్యూరింగ్ మార్కెట్స్ రైజ్ అయినా ఫాల్ అయినా జనరేట్ చేసే విధంగా స్ట్రాటజీస్ వాడుతూ ఉంటారు. ఇక్కడ మోర్ ఆఫ్ ఇట్ కుడ్ బి, ఇందులో కూడా రకరకాలు ఉంటాయి ఈక్విటీ లాంగ్ షార్ట్లో, అవి చెప్తాను. దెన్ డెట్ లాంగ్ షార్ట్లో కూడా చూసుకుంటే ఇక్కడ డెట్ ఇన్కమ్ వాటిల్లో మనం చూసుకుంటారు, వాళ్ళు సెక్టర్ రొటేషన్స్ చేస్తారు విత్ ఇన్ ద డెట్లో, ఆర్ డ్యూరేషన్, రకరకాల డ్యూరేషన్, మీడియం, షార్ట్ టర్మ్, లాంగ్ టర్మ్ డ్యూరేషన్ ఫండ్స్ కానీ, ఆర్ సెలెక్టివ్ షార్ట్ పొజిషన్స్ తీసుకుంటారు డెట్లో కూడా. ఇది డెట్ లాంగ్ షార్ట్ ఫండ్స్. దెన్ హైబ్రిడ్ లాంగ్ షార్ట్ అంటే ఈ రెండు కాంబినేషన్లో డైనమిక్గా మల్టీ యాసెట్ లెవెల్లో చేస్తూ ఉంటారనమాట. సో ఇప్పుడు ఉన్న ప్రొవైడర్స్ ఎవరెవరు ఉన్నారనేది, కొన్ని మేజర్ ప్రొవైడర్స్ ఆల్రెడీ మనం చూసుకుంటే 13,000 కోట్లు ఎస్ఐఎఫ్ ఏయుఎం దాటేసింది. ఇప్పుడు ఆల్రెడీ 13 కంపెనీస్ ఫండ్స్ని రన్ చేస్తూ ఉన్నాయి. 13 కంపెనీస్, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్ ఎస్ఐఎఫ్స్ పర్మిషన్ వచ్చింది. ఇంకా ఒక 10 కంపెనీస్ అండర్ ద ప్రాసెస్ నడుస్తూ ఉన్నాయి. ఆల్రెడీ 11 హైబ్రిడ్ ఫండ్స్ లాంచ్ అయినాయి, రన్ అవుతున్నాయి. ఒక 14 ఏమో ఈక్విటీ ఫండ్స్ లాంచ్ అయినాయి, రన్ అవుతున్నాయి. ఎగ్జాంపుల్ ఆల్రెడీ ఒక టాప్ ఫండ్ లాస్ట్ 3 మంత్స్కి చూసుకుంటే ఆల్టివా ఈక్విటీ ఎక్స్ టాప్ 100 5.94% ఇచ్చింది. సో ఇవి రకరకాల ఫండ్ కంపెనీస్. మనం చూసుకుంటే బ్యాక్ కూడా వెళ్ళి చూస్తే 361 డైనైక్ కానీ, ఆదిత్య బిర్లా కానీ, బంధన్ ఏఎంసీ, ఎస్బీఐ, క్వాంట్, ఐసిఐసిఐ, టాటా, చాలా కంపెనీస్ వాళ్ళ ఎస్ఐఎఫ్ను స్టార్ట్ చేసాయి, మ్యూచువల్ ఫండ్ కంపెనీస్. సో ఇక్కడ చూస్తే ఇవి ఇన్ఫర్మేషన్ చాలా కొద్ది మందికే తెలుసు. సో ఇప్పుడున్న హైబ్రిడ్ ఫండ్స్ తీసుకుంటే ఆల్టివా కానీ, క్యూఎస్ఐఎఫ్ కానీ, మ్యాగ్నమ్, అట్లాగే ఎపెక్స్ కానీ, అరుదా ఒకటి, ఐఎస్ఐఎఫ్ కానీ, అండ్ టైటానియం, ఇవన్నీ హైబ్రిడ్ ఫండ్స్ 11 ఉన్నాయి. ఇందులో 11లో 7 వాటి పర్ఫార్మెన్స్ ఇక్కడ ఇచ్చాను. లాస్ట్ 3 మంత్స్ రిటర్న్స్ కూడా చూడొచ్చు. సిన్స్ ఇన్సెప్షన్ కూడా రిటర్న్స్ ఎలా ఉన్నాయి అనేది వెరీ ఇంపార్టెంట్. లాస్ట్ 1 మంత్ రిటర్న్ కూడా చూసుకోవచ్చు. దెన్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్స్ చూసుకుంటే దేర్ ఆల్ ప్యూర్ ఈక్విటీ లాంగ్ షార్ట్. ఇక్కడ కూడా క్యూఎస్ఐఎఫ్, డైనా ఎస్ఐఎఫ్, అరుదా కానీ, ఆల్టివా కానీ, అర్తయా కానీ, సఫైర్ కానీ, డబ్ల్యూఎస్ఐఎఫ్ కానీ, అండ్ డివినిటీ, ఇవన్నీ ఉన్నాయి. వాటి ఇన్సెప్షన్ నుంచి వాటి రిటర్న్స్ ఎలా ఉన్నాయనేది కూడా ఇక్కడ ఉంది. దెన్ కమింగ్ టు ఇంకొక 2-3 కేటగిరీస్ కూడా ఉన్నాయి. ఒకటి ఎక్స్ టాప్ 100 అంటే టాప్ 100 మార్కెట్ క్యాప్ ప్రకారం ఉన్న కంపెనీస్ వదిలేసి, అంటే మిడ్ అండ్ స్మాల్ క్యాప్ ఇన్వెస్ట్ చేసే కంపెనీస్ ఫండ్స్ని, ఎస్ఐఎఫ్ స్ట్రాటజీని ఎక్స్ టాప్ 100 స్ట్రాటజీ అంటాము. ఇందులో కూడా క్యూఎస్ఐఎఫ్ ఉంది, ఐఎస్ఐఎఫ్ ఉంది, డబ్ల్యూఎస్ఐఎఫ్, 3 కంపెనీస్ ఉన్నాయి. వాటి పర్ఫార్మెన్స్ కూడా వండర్ఫుల్గా ఉంది. లాస్ట్ 3 మంత్స్, లాస్ట్ 1 మంత్ కూడా వండర్ఫుల్గా పర్ఫామ్ చేశాయి వెన్ కంపేర్ టు ఇట్స్ పియర్స్ ఇన్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. అట్లాగే యాసెట్ అలొకేటర్ ఫండ్స్ ఏంటంటే ఇక్కడ మల్టీ యాసెట్ ఫండ్స్, ఇవి ఇక్కడ ఇప్పుడు కరెంట్లీ 2 ఫండ్స్ ఉన్నాయి. ఒకటి డైనా వాళ్ళది ఉంది, ఇంకొకటి క్వాంట్ ఎస్ఐఎఫ్ వాళ్ళది. 2 ఫండ్స్ ఈ కేటగిరీలో ఉన్నాయి. ఇవి కూడా బాగా పర్ఫామ్ చేశాయి. అండ్ లాస్ట్ వచ్చేసి ఒక్కటే ఒక కంపెనీ లాంచ్ చేసింది, సెక్టర్ రొటేషన్ లాంగ్ షార్ట్ ఫండ్, ఇది కూడా ఈక్విటీ ఫండే. వీళ్ళు క్యూఎస్ఐఎఫ్ చేసింది, ఇది కూడా దీని పర్ఫార్మెన్స్ ఇది ఒకటే ఉంది, బాగా ఉంది. సో ఇవే ఇప్పటివరకు రన్ అవుతున్నాయి. 1 and 3 months కన్నా ఎక్కువగా ఉన్నాయి. ఇక్కడ హిస్టారిక్ పర్ఫార్మెన్స్ తెలీదు, బట్ ఫండ్ మేనేజర్ యొక్క పర్ఫార్మెన్స్, ఫండ్ మేనేజర్ యొక్క చాయిస్, అండ్ అట్ ద సేమ్ టైం ఫండ్ కంపెనీ యొక్క మెథడాలజీ, ఇవన్నీ తెలుసుకోవచ్చు. మీరు ఇవి మాత్రం ఐ సజెస్ట్ మీరు సొంతంగా కన్నా ఒక అడ్వైజర్ ద్వారా పెట్టుకోవడం బెటరు. మ్యూచువల్ ఫండ్ అంటే ఆల్రెడీ ప్రూవ్ అండ్ టెస్టెడ్ కాబట్టి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ మాత్రం అయినంతవరకు మీ ఫండ్ ఒక అడ్వైజరో, డిస్ట్రిబ్యూటరో, తెలిసిన వాళ్ళు, ఎస్ఐఎఫ్ గురించి క్లియర్గా క్లారిటీ ఉన్న వాళ్ళ మాత్రమే పెట్టండి. దెన్ ఇక్కడ ఏంటంటే రిస్క్ అండ్ ట్రాన్స్పరెన్సీ చూడండి. రిస్క్ బ్యాండ్స్ ప్రతి ఒక్కటి పబ్లిష్ చేస్తుంటాయి ఈ ఫండ్ అయినా, దాని గురించి తెలుసుకోండి. రెగ్యులేటరీగా ఏంటి గైడ్ లైన్స్ ఏమున్నాయో చూడండి. అండ్ క్లియర్ బ్రాండ్ సపరేషన్, ఏంటంటే ఎస్ఐఎఫ్స్, మ్యూచువల్ ఫండ్ సపరేట్ ఉన్నాయి, అవి ఎలా చేస్తున్నాయి అనేది చూడడం చాలా ఇంపార్టెంట్. సో మీరు చేసే ముందు ఎగ్జిస్టింగ్ ఇన్వెస్టర్స్ అయితే మాత్రం కొద్దిమంది అడుగుతున్నారు, సార్ మ్యూచువల్ ఫండ్లో నా దగ్గర 30 లక్షలు ఉన్నాయి, 40 లక్షలు ఉన్నాయి, నేను ఎస్ఐఎఫ్ షిఫ్ట్ చేస్తాను అంటే మాత్రం
చేయొచ్చు. ఎస్ఐఎఫ్ పక్కా ఆల్ఫా అడిషనల్ రిటర్న్స్ జనరేట్ చేసే టూల్స్ ఇవి. సో మీరు కొంచెం కోర్ పోర్ట్ఫోలియోలో పెట్టుకోవచ్చు. బట్ 1-2 సార్లు ఆలోచించి మంచి అడ్వైస్ తీసుకొని మాత్రమే షిఫ్ట్ అవ్వండి. ర్యాండమ్‌గా కొత్త ప్రోడక్ట్ వచ్చిందని చేయొద్దు. అట్లాగే మంచి ఇందులో కూడా కోర్ ఇంపార్టెంట్, శాటిలైట్ ఇంపార్టెంట్. హై రిస్క్ తీసుకునే ముందు కోర్ అంటే ప్రాబబ్లీ హైబ్రిడ్ కావచ్చు ఆర్ లార్జ్ క్యాప్ ఫోకస్డ్ ఈక్విటీ లాంగ్ షార్ట్ ఫండ్స్ కానీ వీటి మీద నింపుకొని అడిషనల్గా మాత్రం ఎక్స్టాప్ 100 కానీ సెక్టర్ స్పెసిఫిక్ కానీ కొంచెం తక్కువగా పొజిషన్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. దీస్ ఆర్ నాట్ ఎ సబ్స్టిట్యూట్ ఫర్ మ్యూచువల్ ఫండ్స్, వెరీ ఇంపార్టెంట్. దీస్ ఆర్ ఇంకొక అడిషనల్ ఇన్వెస్ట్మెంట్స్ ఎవరికైనా సరే కొత్త అడ్వాన్స్ స్ట్రాటజీస్ కావాలనుకుంటే. సో బాటమ్ లైన్ చూసుకుంటే మాత్రం కంపల్సరీ వీటికి మాత్రం ప్రొఫెషనల్ అడ్వైస్ అవసరము. దే ఆర్ నాట్ ర్యాండమ్లీ అడ్వర్టైజ్ చేస్తే ప్లీజ్ డోంట్ టేక్ ఇట్. ఎవరినైనా తెలిసిన వాళ్ళని, దాని గురించి ప్రోడక్ట్ గురించి అవగాహన ఉన్న వాళ్ళని మాత్రమే తెలుసుకొని చేయండి. దెన్ డెరివేటివ్స్ మీద కూడా కొంచెం తెలుసుకుంటే మాత్రం అప్పుడే మాత్రం చేస్తే మంచిది. కాంప్లెక్సిటీ ప్రోడక్ట్ అది ఎంబ్రేస్ చేయాలి, మీరు యాక్సెప్ట్ చేయగలగాలి. అండ్ ఎస్ఐఎఫ్స్ పక్కా ఒక కొత్త అధ్యాయం మాత్రం ఇన్వెస్ట్మెంట్లో ఎడ్జ్ ఫండ్ స్టైల్ ఇన్వెస్టింగ్ అందరికీ యాక్సెస్ సెబీ తీసుకొచ్చింది. ఇది ఓన్లీ మొదలు. రాను రాను ఇంకా మోర్ ఎస్ఐఎఫ్స్ వస్తాయి, మోర్ కంపెనీస్ వస్తాయి, మోర్ కేటగిరీస్ వస్తాయి. అండ్ ఇట్ విల్ బీ ఎన్ ఎక్సైటింగ్ టైం. సో మీకు ఏమైనా క్వశ్చన్స్ ఉన్నా ప్లీజ్ రీచ్ అవుట్ టు అస్. ఈ వీడియోని నలుగురికి షేర్ చేసి వాళ్ళకు కూడా ఎస్ఐఎఫ్స్ అంటే ఏంటో చెప్పండి. 10 లక్షల పైన ఆ పైన ఉన్న వాళ్ళందరికీ కూడా ఇది ఒక ఆప్షన్ ఉందని తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సైనింగ్ ఆఫ్ డాక్టర్ అనిల్ కుమార్ బచ్చు.